మనం ఎలా ఆలోచిస్తున్నాం? మనమే ఆలోచిస్తున్నామా లేదా మరి ఇతర వాటి ప్రభావం వలన ప్రేరేపించబడి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నామా? అసలు ఆ ఆలోచనలు మనమేనా? మనం తీసుకునే ఆహారం మన ఆలోచనల్ని, మన జీవితాన్ని శాసిస్తాయా? పదండి, వీటికి కారణం ఈ వీడియోలో చూద్దాం. మనిషి ఆలోచనలు కారణంతో ఉత్పన్నమవుతాయి. అది తన యొక్క గత మరియు పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. అయితే మన గత వీడియోల్లో మనం తీసుకునే నిర్ణయం మన గతంలో ఉన్న పాప పుణ్యాల మీద ఆధారపడి ఉంటుంది అని. అది ఒక కారణం అయితే రెండవ కారణం ఆహారం. ఆహారం అనగానే నడవడం కష్టంగా ఉంది కదా, అది ఎలాగో చూద్దాం. ఆహారం రెండు రకాలు. ఒకటి శాకాహారం, రెండు మాంసాహారం. శాకాహారంలో కేవలం గింజలు, ఆకులు, దుంపలు, పాలు, కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలు మొదలైనవి ఉంటాయి. ఈ శాకాహారం తీసుకోవడం వల్ల మనిషి శరీరం త్వరగా అరిగించి త్వరగా శక్తిని పొందే అవకాశం ఉంటుంది. ఈ శాకాహార భోజనం మొక్కల నుండి వస్తుంది. అంటే మనకు ఆహారాన్ని అందించే మొక్కలు 99.99% వేరే జీవులను బాధ పెట్టడం కానీ అధికారం కోసం కానీ పోటీ పడవు. కాబట్టి వాటిని తిన్న మనుషులకి కూడా ఇదే ఆలోచనలు, పద్ధతులు అలవాటు అవుతాయి. ఎందుకంటే వాటి కణజాలం మరియు మానవ శరీరం యొక్క కణజాలం రెండు వేరువేరు. రెండు మాంసాహారం విషయానికి వస్తే, ఈ మాంసాహారం వివిధ రకాల జంతువుల నుండి వస్తుంది. ఒక్కో జంతువుకి ఒక్కో లక్షణం, ఒక్కో తత్వం, ఒక్కో విధానం ఉంటుంది. ప్రతి జంతువు తన జాతిలో తన ఆధిపత్యం కోసం ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. అది వాటి నైజం మరియు లక్షణం. మరి అటువంటి వాటిని తిన్న మనిషికి కూడా అదే లక్షణాలు వస్తాయని, అవి మన ఆలోచనల్ని మరియు మన భావోద్వేగాలని మన అదుపులో లేకుండా చేస్తాయని, మనం కూడా అలాగే ప్రవర్తిస్తామని తెలుసుకోవాలి. అలాగే కఠినమైన సమయంలో ఎటువంటి సరైన నిర్ణయం తీసుకోలేక చాలా మానసిక ఒత్తిడికి లోనవుతాము. మనం తీసుకునే నిర్ణయమే మన భవిష్యత్తు. జంతువు యొక్క జీవకణం, మనిషి యొక్క జీవకణం రెండు దగ్గరగా ఒకే విధమైనవే. కాబట్టి ఒక జీవకణాన్ని మరొక జీవకణం అరిగించాలంటే ఎన్నో ఎంజైమ్స్ ఉత్పత్తి అవ్వాలి. ఎక్కువ ఎంజైమ్స్ ఉత్పత్తి చేయడానికి శరీరం చాలా కష్టపడుతుంది. ఈ ఆహారం వల్ల గొప్ప శక్తి వస్తుంది. కానీ ఆ శక్తిని మంచి పనులకు, మంచి ఆలోచనలకు ఉపయోగిస్తే మంచిదే. కానీ వాటిని అదుపు చేసుకోలేకపోతే అనర్థమే. తర్వాత పాపపుణ్యాల విషయాలకు వస్తే, భూమిపై జీవించే హక్కు ప్రతి జీవికి ఉంది. అది మొక్కలకైనా, జంతువులకైనా, మనుషులకైనా. మరి మన రుచి కోసం ఒక జీవి యొక్క జీవితాన్ని మధ్యలోనే ఆపి వాటిని తినే హక్కు మనకెవరిచ్చారు? ఇదే ఆలోచనలు మీకు మొక్కలను తిన్నప్పుడు కూడా వర్తిస్తుంది. కానీ మొక్కను తిన్నప్పుడు మనిషికి దోషం చాలా తక్కువ, కానీ జంతువుని చంపి తిన్నప్పుడు చాలా ఎక్కువ. కాబట్టి మనం తినే ఆహారం మరియు మన పాపపుణ్యాలే మన ఆలోచనలు, మన భవిష్యత్తుకి కారణము. మరియు మన ఆహారమే మనల్ని శాసిస్తుంది అని నా అభిప్రాయం. మరి గుడ్డు వెజ్జా, నాన్ వెజ్జా అని అందరికీ అనుమానమే. గుడ్డు నుండి ఒక జీవి ఉద్భవించడానికి అవసరమయ్యే జీవకణాలు ఉన్నాయి కాబట్టి అది కూడా నాన్ వెజ్ అని నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి తోటి వారికి షేర్ చేయండి. అలాగే నా నుంచి ఇటువంటి సంస్కృతి, సాంప్రదాయ మరియు ఆధ్యాత్మిక వీడియోలని చూడాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.